వెల్కమ్ టు PCW న్యూస్. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పరకాల పట్టణంలో 200 కోట్ల రూపాయలు మంజూరు చేసిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చిత్రపటాలకు కృతజ్ఞతగా పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేయని పనిని ఈ రోజు పరకాల పట్టణంలో తమ నాయకుడు, తమ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చేశారని సంతోషం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మట్టి విక్రమార్క గారి నాయకత్వం, రేవంత్ ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు పరకాల పట్టణ కేంద్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పరకాల అభివృద్ధి ప్రదాత, అభివృద్ధి ఆయన లక్ష్యంగా ముందుకు సాగుతున్న మన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి పాలాభిషేక కార్యక్రమము పరకాల పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందన్న విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. ఈ పాలాభిషేకం పరకాల ప్రాంత ప్రజలందరూ కూడా, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలు కూడా హర్షించదగ్గ విషయం అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఈరోజు పరకాల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో మన ఎమ్మెల్యే గారు ముందు అడుగు వేశారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈరోజు ఈ పాలాభిషేకం పరకాల పట్టణానికి 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ను నిర్మాణం చేయడం కోసం మన ఎమ్మెల్యే గారు కృషి చేసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి, మంత్రులను ఒప్పించి ఈరోజు పరకాల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆ స్కూల్ను తీసుకొచ్చినటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారిది అన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఈరోజు పరకాల ప్రాంతంలో సంబరాలు చేసుకోవడం జరుగుతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అభివృద్ధి అంటే పరకాల ప్రాంతంలో మన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు గతంలో నర్సంపేటలో ఏ విధంగా అభివృద్ధి చేశాడో అదే క్రమంగా పరకాల ప్రాంతాన్ని కూడా నిరంతరం ఆయన నిద్రపోకుండా, కార్యకర్తలను నిద్రపోనీయకుండా ఎప్పుడు కూడా ఈరోజు మంత్రుల చుట్టూ, మన ముఖ్యమంత్రి చుట్టూ, అదేవిధంగా సెక్రటరీల చుట్టూ తిరుక్కుంటూ నిధులు తీసుకొచ్చి పరకాల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ఈరోజు పూనుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మన ప్రియతమ నాయకులు, పరకాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, గౌరవ శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో పరకాల నియోజకవర్గ కేంద్రమైన పరకాల పట్టణానికి ఇంటిగ్రేటెడ్ స్కూలు మంజూరు చేయించి దానికి 200 కోట్లు ఏక సమయంలో 200 కోట్ల నిధులు కేటాయించిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిది, అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారిది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పరకాల పట్టణ కేంద్రంలో మనకి, అదేవిధంగా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి పాలాభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఘనత రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి దక్కుతుంది. ఎందుకంటే గత 15 నెలలనే 200 కోట్లు అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక నియోజకవర్గ కేంద్రానికి, ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 200 కోట్లు కేటాయించిన ఘనత రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి దక్కుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందో ఈ 200 కోట్లు కేటాయించిన దాన్ని బట్టి చూస్తే ప్రజలకు అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో మన ప్రియతమ శాసనసభ్యులు ఇంకా మరిన్ని నిధులు తీసుకొచ్చి ఈ పరకాల పట్టణాన్ని, పరకాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుస్తున్నారు. కాబట్టి వారికి పేరున కాంగ్రెస్ పార్టీ పక్షాన, పరకాల నియోజకవర్గ ప్రజల పక్షాన పేరున హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ వారి చిత్రపటాలకు ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది.